క్యూనైన్ న్యూస్కు స్వాగతం. సిరికొండ మండల కేంద్రంలో వివిధ గ్రామాలలో ఛత్రపతి శివాజీ జయంతిని యువకులు ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున ఈ వేడుకలలో పాల్గొన్నారు. మండలంలోని హుస్సేన్ నగర్, గడ్కోల్, తాళరామడుగు గ్రామాలలో శివాజీ విగ్రహం వద్ద జయంతి వేడుకలను యువకులు ఘనంగా నిర్వహించారు. తాళరామడుగు గ్రామంలో యంగ్ స్టార్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ముందుగా యూత్ సభ్యులు శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం యంగ్ స్టార్ యూత్ ప్రెసిడెంట్ బాకారం పృథ్వీ మాట్లాడుతూ శివాజీని అందరూ ఆదర్శంగా తీసుకుని యువకులందరూ అన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. అదేవిధంగా మండలంలోని పలు గ్రామాలలో శివాజీ విగ్రహ ప్రతిష్టాపనకు యంగ్ స్టార్ యూత్ సహాయపడుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ను అందరూ ఆదర్శంగా తీసుకుని అతని అడుగుజాడలో నడుస్తూ యువకులు దేశానికి సేవ చేయాలని సూచించారు. ఇటీ శివాజీ జయంతిని పురస్కరించుకుని యువకులు శివాజీ విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బాకారం సతీష్, నవీన్, ప్రవీణ్, తిరుపతి, రతీష్, పటేకర్, సందీప్, ఆవుల నర్సయ్య, నక్క రాజేశ్వర్, హుస్సేన్ నగర్లో తేనేటి నవీన్, గాండ్లరాజు, మోతే నవీన్, మండలంలోని తదితర గ్రామాలలో యువకులు పాల్గొన్నారు. छत्रपति शिवाजी महाराज के जय भवानी, जय शिवाजी, जय भवानी, जय शिवाजी, जय भवानी. शिवाजी महाराज के చూడు అందరూ బా जय भवानी. शिवाजी महाराज की जय, महाराज की जय, शिवाजी महाराज की जय. जय भवानी, जय शिवाजी, जय भवानी, जय शिवाजी, शिवाजी महाराज की जय, जय भवानी. भारत माता की जय, जय बोला भारत माता की जय. जय शिवाजी, जय भवानी, जय शिवाजी, जय भवानी, जय शिवाजी, जय भवानी, जय बोला भारत माता की जय, जय बोला भारत माता की जय. రోజు శివాజీ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి నా సోదరులు, యువకులు, పెద్దలు, అన్నలు అందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తున్నాము. శివాజీ అంటే ఏదో స్టాచ్యూ పెట్టినామా ఏంది అనేది కాకుండా, ఖాళీ హిందూ ధర్మమేనా అన్నది కాకుండా అందరి మతాలని సమానంగా చూసుకుంటూ ఒక దేశం, ఒక రాజ్యం గురించి పనిచేసిన వ్యక్తి ఎవరంటే ఛత్రపతి శివాజీ గారు. ఇవాళ ఆయనని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం మన దేశాన్ని కానీ మన ఇక్కడ కింది స్థాయి నుంచి పడితే మన దేశాన్ని వరకు గొప్ప స్థాయిలో ఉంచే బాధ్యత మన యువకులు అందరి చేతుల్లో ఉంది. ముఖ్యంగా ఫస్ట్ గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్రం అలా ఎదుర్కొంటూ మన దేశాన్ని అన్ని రంగాల్లో కానీ ఏ విధంగా అయినా సరే అందరినీ సోదరభావంతో కలుపుకుపోయి మంచి స్థాయిలో ఉంచాలి. కాబట్టి యువకులు ముందుండి అన్ని పనులలో మంచి కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఈరోజు శివాజీ జయంతి సందర్భంగా మొత్తం సిరికొండ మండలాల్లో 3-4 ఊళ్ళల్లో శివాజీ విగ్రహాలే ఉన్నాయి. మస్తు ఊళ్ళల్లో ఇంకా శివాజీ విగ్రహాలు పెట్టుకోవాలా, శివాజీని పూజించాలా, శివాజీని ఇన్స్పిరేషన్గా తీసుకొని అన్ని కార్యక్రమాలలో ముందుండాలి. ప్రతి ఒక్క ఊరిలో శివాజీ పెడతా అంటే ప్రత్యేకంగా మా ఊరు యువత కానీ, ముఖ్యంగా యంగ్స్టర్ యూత్ కానీ ఎలాంటి సహాయ సహకారం కావాలన్నా మేము కంపల్సరీ ముందుండి మీకు ఏదో మాకు తోచిన విధంగా హెల్ప్ చేస్తాం. కాబట్టి నెక్స్ట్ జయంతి వచ్చే వరకల్లా ఇంకో 5-6 ఊళ్ళన్నా శివాజీ విగ్రహాలు పెట్టాలన్నది మా ఆకాంక్ష. ఎల్లప్పుడూ మీకు ఎంబటి ఉండి జిల్లా స్థాయి దాకా అయినా సరే ఎలాంటి హెల్ప్ కావాలన్నా మాతో అయినంత మాత్రం చేస్తాం. ఇక్కడికి వచ్చినందుకు మళ్ళీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.
ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.